బాగా పెట్టారా? నన్ను తిట్టారని నువ్వు నవ్వుతున్నావు, నిన్ను తిడితే నేను నవ్వుతాను. అందుకేరా జనం మనల్ని చూసి నవ్వుతున్నారు. అబ్బో, నువ్వు ఐడియా ఇస్తే వాళ్ళు వినేస్తారా? వాళ్ళకి నా వంటి మీద ఉన్న కానిస్టేబుల్ బట్టలు కనిపిస్తున్నాయి తప్ప కాలేజీలో నాకు ఇచ్చిన మెడల్స్ కనిపించట్లేదు. నేను కూడా మెరిట్ స్టూడెంట్నే, కానీ లంచాలు ఇవ్వలేక ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోలేక కానిస్టేబుల్ అయ్యాను. కానీ మెరిట్ అని చూస్తుంటే నేను వాళ్ళ మధ్యలో కూర్చునేవాడిని. సమోసాలు తేవాలంట, సమోసాలు. ఇదిగో, వాళ్ళు తిట్టారనో నువ్వు నవ్వావనో నేను ఈ కేసును వదిలిపెట్టను. అంత పెద్దవాళ్ళు వాళ్ళ వల్ల కానిది నీ వల్ల ఏమవుతుంది? అవుతుంది. ఒక ఆఫీసులో ఎవరెవరు లంచం తీసుకుంటున్నారని ఒకటి కనిపెడుతున్నాడంటే వాడు ఖచ్చితంగా లంచం తీసుకొని వాడై ఉంటాడు. ఆ ఒక్కడెవరో పట్టుకుంటే ఈ కేసు వెనక ఎవరున్నది మొత్తం బయటపడుతుంది. నాకు ప్రమోషన్ దొరుకుతుంది. అందరూ వినండి, ఈ రోజు కాలేజీ లేదు, సెలవు ఇచ్చేసినాం. అందరు ఇళ్ళకి పోండ్రే, పోండ్రే. ఏంటయ్యా ఈ గొడవ? గొడవేంట? ఈ రోజు కాలేజీ నడదు, మూసారి. మూసేయాలా? నో, ఈ రోజు నుంచి ఇక్కడ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు మళ్ళీ పెట్టుకో. పరీక్షలు మళ్ళీ పెట్టడం ఏమిటి? అది కుదరదు. పార్లమెంట్ ఎలక్షన్ లే రిగ్గింగ్ అన్నందుకు మళ్ళీ పెడతారు. నీ పరీక్షలు ఏంద్రా భయ్? మంచి రోజు చూసి మళ్ళీ పెట్టుకో. మా ఎమ్మెల్యే సాబ్ ను పోలీసులు అరెస్ట్ చేసినందుకు వైన్ షాప్ లు బార్ షాప్ లో పని చేసిరు. మధ్యలో నీ కాలేజ్ ఏంద్రా భయ్? చెప్తుంటే అర్థమైతలేదా? ఎగ్జామ్స్ ఆపేస్తే స్టూడెంట్స్ భవిష్యత్ దెబ్బతింటుంది. మర్యాదగా వెళ్ళిపోండి. నువ్వేంది పంతులమ్మా? ఏంది నీ మెల్లో పసుపుతా? ఓహో, కొత్త పెళ్ళా? ఈ రోజు నీకు సెలవు ఇచ్చేసిన, పోయి మొగడుతో బాగా షికారు చేయి. ఓ పంతులమ్మా, నా సంగతి నీకు తెలియదు. ఎవరాబాయ్ నువ్వు నా మీద చేస్తావు? కాలేజీ లోపలికి పోలీసులే రాకూడదు, పోరం బోకులు మీరొచ్చారేంట్రా? పోండి ఇక్కడి నుంచి. ఏంది కానీ గట్ట కొడతాను? ముందు నేను నోటితో చెప్తాను, వినకపోతే చేత్తో చెప్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? దాదా అనుకుంటున్నా? నన్ను కొడతావు రాబాయ్? నిజంగా కొడతావా? రే రండ్రా. కొడతావా నువ్వు నన్ను? రే రండ్రా. దా కొట్టు కొట్టు. వెళ్ళొద్దురా, వాడు మామూలు లెక్కలేడురా. మళ్ళీ వద్దాం. పళ్ళు వెళ్ళిపోతున్నా అనుకుంటున్నావు? మళ్ళీ వద్దా అని అంతు చూస్తా. వెళ్ళరా. అలాగన్నా.
సూరి, అయ్యా, దీంతో నీ షాప్ అది బాగు చేయించుకో. వద్దనా పిల్లలు కానీ నన్ను వద్దనా ప్లీజ్ ఈ బూస్ట్ గడు పరమ వేస్ట్. అవునరా, ఎంతసేపు అయింది ఇంకా రావట్లేదు. వచ్చేస్తాడు లేరా. నీకు తెలియదు బ్రదర్, ఆడ తెచ్చే ఐస్ క్రీమ్ తినం, తాగుతాం. సారీ. మన వాళ్ళు పోస్టర్ మిస్ అయింది. పదండ్రా. ఇక్కడికి వచ్చారు. సారీ సారీ సారీ. అదే సేమ్ టచ్, అదే వాల్ పోస్టర్. ఈనాటి బంధమే నాటిదో. అబ్బా ఏంటి సార్, మీరా? గుర్తుపట్టారా సార్? దేవకి సమాజ్. తెలుసు సమాజ సేవకి. యా. ఏమిటిదంతా? పిక్ పాకెటింగ్? ఫ్యాన్స్ అండి, ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అని ఎగబడుతుంటేను. ఆహా, చూడమ్మా, ఫ్యాన్స్ మన ప్రాణం. వాళ్ళ తర్వాతే మనకి ఏదైనా సరే. వాళ్ళ నుంచి తప్పించుకోకూడదు. పిలుస్తాడు సార్. అసలు విషయం చెప్పు సార్. మీలాంటి వాళ్ళు సమాజం ఏమైపోయినా పట్టించుకోరు, మ్మ్. కానీ నేను అలా కాదు, చూస్తూ ఊరుకోలేను.
అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఆహా. సార్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి, టెన్షన్ గా ఉంది, నన్ను కొంచెం హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారా? సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్. పర్లేదా నేను దింపొద్దులే నేను రిచ్చాలా తీసుకెళ్ళి దింపేస్తాను రండి వచ్చాను చెప్తాను ఏం అక్కర్లేదు గానీ అదే రిచ్చాలో నువ్వు మార్కెట్ కి వెళ్ళి చెప్పిన పని చేయి, నేను బ్రదర్ కలిసి దింపొస్తాంలే. చూడన్నయ్య వాడు రైట్. సరే గాని దేవకి, ఆ రౌడీలు ఎందుకు నీ వెంట పడుతున్నారు? అదే ఆ రౌడీ గారి తమ్ముడు పెళ్లి నిజాం కాలేజ్ స్టూడెంట్ తో జరిపించాను. ఓ ఎస్ సార్, లవ్ మ్యారేజ్ తప్ప? మ్హూ, తప్పు కాదు. మరి పోలీసులు నీ కోసం ఎందుకు వెతుకుతున్నట్టు? అంటే పెళ్లి కూతురు ఎస్పీ గారు అమ్మాయి. ఓ సార్ ఇక్కడ ఆపండి సార్, నేను ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతాను. మా హాస్టల్ మేట్స్ చూస్తే మన ఇద్దరి మధ్య కిచకిచ సంబంధం ఉందనుకుంటారు. నీకంత బ్యాడ్ నేమ్ ఉందా? నో నో నో, నేను సమాజం కోసం థ్యాంక్ యూ, దిగండి. అనుకున్నట్టు అయింది, వాళ్ళు వచ్చేసారు. ఓ గాడ్, ఇప్పుడు ఎలా? అయ్యో సార్ వద్దండి, వాళ్ళ ఏరియాలో పెద్ద రౌడీలు, వెళ్ళిపోతాం సార్. సార్ ప్లీజ్ ప్లీజ్ సార్, వద్దు సార్, వచ్చేయండి. నువ్వేం పరేషాన్ కాకన్నా, ఈసారి ఎక్కడ దొరికితే అక్కడ వేసేస్తుందని. ఈ మారి దాన్ని ఇచ్చే సమస్య. సార్ వద్దండి. సార్ ప్లీజ్ ప్లీజ్. ఐటమ్స్ తెచ్చేంట్రా, పట్టి సామాన్యమైన కాదు. విశాఖ ఉక్కు. ఏందన్నా 8 మంది నువ్వు ఒకరిని కొట్టలేవా? రేయ్ మొన్న 8 మంది కాదురా, 25 మంది వెళ్ళి తన్నులు తినొచ్చాం. అదేంటి కారు గుద్దిందన్నా? ఇజ్జత్ కోసం గట్లా చెప్పినా గుద్దింది గీసారే. అన్నా నేనెవరో తెలుసు కదా, ఒంటి చేసాంబడి తమ్ముడిని. మీ అన్న రెండో చేయించింది కూడా గిన్నెరా. నమస్తే. ఏం సార్ గిట్లొచ్చిర్రు? మీరేంటి ఇక్కడ నిలబడ్డారు? రేడియేటర్ గణమైంది సార్, అందుకే ఆపాను. ఈ మధ్య ఏ కాలేజీ ముప్పిస్తలేను సార్, రాత్రి పూట కూడా తెలుసుకోమంటున్నాను సార్. వాళ్ళెవరు? మన పొరగాలి సార్, రండ్రా ఉరికి రండి. మన పిల్లలు సార్ చాలా మంచోళ్ళు సార్, చాలా మంచోళ్ళు. చేతిలో అవేమిటి? ఇదా సార్, ఇంకా 3 కర్రలు ఉంటాయి, దాని మీద 2 గిల్లి గోళలు ఉంటాయి. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి బాలేస్తే ఇంకోటి లట్టుకు మంది కొడతారు చూడు సార్, దాన్నే కిరికిరాట అంటారు సార్. రై ఈ సారాల పిల్లలకి లేవు పెట్టా, థ్యాంక్ యూ అంకుల్. అన్నా అన్నా వస్తానన్నా. నమస్తే నమస్తే మేడం. చల్ చల్. నమస్తే. వస్తాం సార్. సారీ బాస్, సారీ బాస్. పదండ్రా. బాస్ ఒక చిన్న డౌట్. బాస్ మీరేమో ప్రొఫెసర్, వాళ్ళేమో రౌడీలు, వీళ్ళేమో రకరకాల జాతుల పిల్లలు రకరకాలుగా పిలుస్తున్నారు. నాకు ఒక కన్ఫ్యూజన్ గా ఉంది బాస్. బాస్ ప్లీజ్ టెల్ మీ వాట్స్ ద స్టోరీ బిహైండ్ దిస్ మిస్టరీ? అంత అవసరమా? అవసరం. ఏయ్, సరే ఎందుకు వాళ్ళని పిలుస్తారు? చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు, ఏదో అడిగా. మీరు కారు ఎక్కండి. హలో బాస్, మీ గురించి తెలుసుకునే వరకు మిమ్మల్ని వదలండి.